దేశంలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వదినా. అందుకే లేడీస్ లయన్స్ లా ఉండాలి. అప్పుడు విలన్స్ ఏటి చేయలేరు. ఇంట్లో మా బ్రదర్ చాటు భార్యలా ఉంటావు, వీధిలో బ్యానెట్ క్వీన్ లా మాటల బొమ్మలు పేలుస్తున్నావేంటి? హస్బెండ్ ని గౌరవించాలి, హార్టల్స్ ని ఎదిరించాలి. సింపుల్ గా ఇది నా పాలసీ. అమ్మో నీకు చాలా డేరుంది వదినా. ఏతనుకుంటున్నావు మరి? శ్రీకాకుళంలో నన్నందరూ శివంగి అని. అవునా వదినా, మనం వేరే రూట్ నుంచి వెళ్దాం. మనం వెళ్లాల్సింది ఈ రూట్ కదేటి? వేరే రూట్ లో వెళ్దాం పదా. ఈ రూట్ కేటైనా చెప్పేది విను. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చూడటం తప్పవుతుందా? అవునన్నా, కన్నులున్నది సూతానికే కదన్నా, చేతులున్నది కొట్టడానికే రా. వద్దు వద్దొదినా, వెళ్దాం పదా. అమ్మాయిలు కోపం వస్తే ఇంకా అందంగా ఉంటారా? అవునన్నా, కలర్ వచ్చేస్తారు. వదినా, చాచి కొడితే చెంప పొంగొచ్చేటది. ఏట్రా కామెంట్లు చేస్తున్నారు? రా వదినా వెళ్దాము. ఎవరు నువ్వు? ఎవర్రా? మనల్ని కాదంట పదా. ఎవరని అడిగితే చెప్పకుండా వెళ్తారేంట్రా? వద్దొదినా, చెప్పేది విను. పేరు చిన్నమ్మ చెప్తే ఫీడ్ చేసుకోవేటి? ఎట్టా ఉంది ఇప్పుడు? బాగా ఫీడ్ అయినది కదేటి? ఇప్పుడు తెలిసిపోనాదా నానెవరో? నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? నానెవరో చెప్పాను, నువ్వెవరో కూడా నానే చెప్పాలేటి. వామ్మో గంగోదినా, ఈ యాదగిరి మీద చెయ్యేస్తావా? 2 సార్లు కొట్టిందనా? నిన్ను వదలలే. వదలరా రే, నా జుత్తే అట్టుకుంటావు కదూ. మళ్ళీ పల్లికిలిస్తున్నావా? నీ పళ్ళు రాలగొట్టాకే మళ్ళీ జుత్తుకు ముడేసుకుంటాన్రా. ఏంటమ్మా, మంగళ శబ్దమా? కాదురా, గంగమ్మ శపథం. అయితే రా, వచ్చి రాలగొట్టు. ఇప్పటికి ఖాళీగానే ఉన్నాను. నీ పళ్ళు రాలగొట్టడానికి నానెందుకురా? నా భర్త రాంబాబు వస్తాడు. భూమిలోంచి వస్తాడా, ఆకాశంలోంచి వస్తాడా? నీ భయంలోంచి వస్తాడు, నీ అంత సొత్తాడు. అప్పటిదాకా ఏ జుత్తు ఎలాగే ఉంటుంది. ఏటనుకొస్తున్నావో జాగ్రత్త. అప్పుడప్పుడు దుగ్గుంటుండమ్మా, లేదంటే పేలు బట్టి జుట్టు ఊడిపోగలదు. నవ్వరా? నా భర్తని పళ్ళు రాలగొట్టాక నీ బోసి నోటిని చూసి నాను నవ్వుతాను. నా జుత్తు నొప్పికి నీ పంటి నొప్పి సమాధానం. అబ్బా, అమ్మా, ఏం పాపం చేశానని నాకు ఈ పంటి నొప్పి? రోజు పొద్దున్న సాయంత్రం బ్రష్ చేయడం లేదా? మంచి బ్రష్ వాడట్లేదా? పవర్ఫుల్ పేస్ట్ వాడట్లేదా? ఎందుకు నాకు ఈ క్షోభ? ఎన్నాళ్ళు నాకు ఈ దంత బాధ? డైలాగ్స్ బాగున్నాయిరా. ఏ సీరియల్లోవి? నా పంటి నొప్పి నీకు ఫన్నీగా ఉందా? నువ్వు నిజంగా సఫర్ అవుతున్నావా? నేను యాక్టర్ అవడం తప్పైపోయింది. ఎప్పుడు యాక్టింగ్ చేస్తుంటానా? నాకు పర్సనల్ లైఫ్ అంటూ ఉండదా? ఆ లైఫ్ లో పంటి నొప్పి ఉండదా? బాధపడే బదులు డెంటిస్ట్ కి చూపించుకోవచ్చు కదా. వెళ్తే ఆయన పన్ను పీకేస్తాడు కదా. పీకడమే కదరా నీకు కావాలి? కాదు. మరి అలాగే నోట్లో పెట్టుకుంటావా? ఆ డాక్టర్ చేతిలో మాత్రం పెట్టను. ఏ? వాడు నా పన్ను అమ్ముకుంటే రేటింగ్ స్టార్ రాంబాబు పన్ను అని చెప్పి వేలం వేస్తే? అదేవి నా బంగారపు పన్నా? కాదు, నాలెడ్జ్ టీత్. ఏంటి? జ్ఞానదంతం. రే, కొత్తగా వచ్చిన పన్నుని జ్ఞానదంతం అంటారు, ఊడిపోయే పన్నుని కాదు. ఇది ఊడది రావచ్చుగా. అంటే ఇప్పటిదాకా నీకు జ్ఞానం లేదా? కానీ నాకు వేషాలు వస్తున్నాయరా, నీకు కేసులు వస్తున్నాయా? భయపడకండి, పునకం వచ్చిన పోలినమ్మ కాదు, శబదం చేసొచ్చిన గంగమ్మ. జుట్టు విరబోసుకున్న కాళికాదేవిలా ఏంటి అవతారం గంగా? హే, కొత్త హెయిర్ స్టైలా? బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చు. అది కొత్త హెయిర్ స్టైల్ కాదు, ఆ హెయిర్ కి జరిగిన ఇన్సల్ట్. ఇన్సల్టా? నువ్వేట్ చేస్తావో నాకు తెలీదు. 36 పళ్ళు రాలిపోవాలి అంతే. నన్ను ఇబ్బంది పెడుతుంది ఒకటే పని అయితే మిగతా పళ్ళని నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? వదిన ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చెప్తావేంటి? తను చెప్పేది పళ్ళ గురించే కదా. వాడు చెప్పేది వాడి గురించే కాదు. ఆకురౌడికని వెళ్ళి ఆకురౌడి అనుకోని పెద్ద రౌడీతో వదిన గొడవ పెట్టుకుని వచ్చింది. ఎవ్వడే వాడు? ఎవడో యాద్గిరి అంట.
యాదగిరి అంటే ఎవడో కాదు, ట్విన్ సిటీస్ లో సోను సూద్ లాంటి పెద్ద రౌడీ. వాడిపై ఎఫ్ఐఆర్ నమోదు కానీ పోలీస్ స్టేషన్ లేదు. వాడి కేసు వాదించిన కోర్టే లేదు. వాడికి ఎగ్నెస్ట్ గా వాదించడానికి నాలాంటి పెద్ద పెద్ద లాయర్లే భయపడతారు. వాడి జోలికి పోవడానికి పోలీసులే జంకుతారు. వాడంటే పబ్లిక్ కి టెర్రర్. వాడు ఫ్రీగా ఉంటే రాతాగుతాడు, ఫైర్ అయితే రక్తం తాగుతాడు. అమ్మో, అలాంటి వాడితో గొడవ పెట్టుకొని వచ్చావా? అంతేకాదు వాడి అంతు చూస్తానని శబదం కూడా చేసొచ్చింది. మనకంత సీన్ లేదు, వెళ్ళి సారీ చెప్పే గంగా. సిగ్గులేదు, పేరుకి పెద్ద హీరోవి. పెద్ద పెద్ద రౌడీలు కొట్టే యాక్షన్ హీరోని కాదమ్మా, ఆడాళ్లను కంటతడి పెట్టించే సెంటిమెంట్ హీరోని. మీ ఆడది ఏడుస్తోంది ఇక్కడ, ఆ మాత్రం డేర్ చేయలేవా? ఎంత డేర్ చేసినా వాడి ముందు వీడెక్కడా? ఛీ, మగాళ్ళు మాట్లాడవలసిన మాటలేనావి? మీ మగాళ్ళం మాత్రమే, వాళ్ళు మగ రౌడీలు. రాముడు రౌడీయా? సీతని ఎత్తుకెళ్లిన రావణాసుడిని చంపలేదు. ఛీ, రాంబాబు పతిదేవుడు కాదా? ఎందరో లేడీ ఫ్యాన్స్ కు కంటతడి పెట్టించే మీరు మీ లేడీ కన్నీళ్లు తుడవలేరా? గంగ కన్నీళ్లు తుడవకపోతే స్టేట్ లో ఏ ఆడది కంటతడి పెట్టకుండా చేస్తాం. ఈ సీరియల్ ని ఆపేస్తాం. ఆ రౌడీ గాడి మీద కోపంతో మన పట్టు కొట్టేస్తారా? మీరు అని కొట్టకపోతే అదే జరుగుతుంది. నా కళ్ళ ముందు ఆడి పళ్ళు రాలగొట్టాలి, అప్పుడే నా జుత్తుకు మూడేస్తాను. లేకపోతే అదే జుట్టుతో నిన్ను ఊరేస్తాం. ఇదండి సంగతి. వదిన ప్రతిజ్ఞ అన్నే పీకల మీదకు వచ్చింది. రేటింగ్ స్టార్ ఫైటింగ్ చేయలేను అంటున్నాడు. చేయకపోతే హెయిర్ స్టైల్ మార్చనంటుంది వదిన. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. హలో చెప్పండి, ట్రాఫిక్ అప్డేట్స్ కావాలా? 1 minute. అల్కాపూర్ కాలనీ వీధులని చాలా నిర్మానుషంగా ఉన్నాయి. మే నెలలో మండాల్సిన ఎండలు మార్చిలో మొదలయ్యేసరికి జనాలంతగా బయటికి రావడం లేదు. సో వీధులన్నీ ఏంటి రేడియో పాప ట్రాఫిక్ అప్డేట్స్ చెప్తున్నావా? వదలండి. దుర్యోధనుడి తొడలు భీముడి చేత పగలగొట్టిస్తానని ద్రౌపది శబ్దం చేసినట్టు ఆ యాదగిరిగాడి పళ్ళు రాలగొట్టిస్తానని గంగ శబ్దం చేయడమేంట్రా? ఇదేమైనా మహాభారతమా? తెలుగు ఛానల్లో వచ్చే హిందీ భారతాన్ని చూసి ఇన్స్పైర్ అయిందేమో. ద్రౌపది కంటే 5 మంది భర్తలున్నారు. ఇక్కడ నేను సోలో పెర్ఫార్మర్ కదా. ఒకటే దారి, రామ్ లక్ష్మణ్ కి పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేయి. ఎందుకు? 4-5 ఫైట్లు కంపోజ్ చేసిస్తాడు. దాంతో ఆ యాదగిరి గారిని డీకంపోజ్ చేయొచ్చు. ఇదేమైనా సినిమానా? ఫ్రెండ్లా సలహా చెప్పరా, ప్రాణాలు తీసే ఐడియాలు ఇవ్వకు. హలో, ఎవరు? రేటింగ్ స్టార్ రాంబాబేనా? నా పేరు అడగడానికి ఫోన్ చేసావా? ఎవడా నువ్వు? యాదగిరి. అన్నా అన్నా, నమస్తే అన్నా, మంచుకున్నావే? ఏంది బే నకరాలు చేస్తున్నావు? లేదన్నా, నీ ముందు చేస్తానా? నీ పెళ్ళాం చేసింది, భారీ శబ్దం కూడా చేసిందిరా. దానికేం తెలుసన్నా, చూడదు అన్నా. నా పళ్ళే రాల్గొట్టిస్తుందంట, అందాక జుట్టు ముడైనందిరా. అబ్బే, అంతా ఉత్తిదే అన్నా, ఆల్రెడీ జడేసుకుంది. అచ్చా, అయితే ఓసారి నా తానకు తీసుకొచ్చి చూపించు. ఏందిరో డైలాగులు లేవు అంటే అన్నా? ఫోన్ లో ముచ్చట్లొద్దురా బై. అరగంటలో నీ గంగని తీసుకుని నా డెన్నుకి రా. రాకపోయినావు రానన్నా. హలో, మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసినవేంద్రా? వస్తావా రావా? ఎందుకు రావాలి? ఏంట్రా టోన్ మార్చావు? నువ్వు ఇట్లా అంటావనే నీ చెల్లిని ఎత్తుకొచ్చా. నా చెల్లెలు నీ దగ్గర ఉందా? ఏ డౌటా? కాపాడని అనకుండా కాకిలా ఇంకేదో అరుస్తావేంటే? అలవాటైపోయిందండి. రాంబాబన్నా వచ్చి కాపాడన్నా, రాంబాబన్నా. విన్నావుగా, వెంటనే నీ వైఫ్ తో రా, చూచుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో. సినిమాలో విలన్లా ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంట్రా? రియల్ విలన్ ఏ ట్విస్ట్ అనే ఇస్తాడు. నువ్వేదైనా ఐడియా ఇవ్వచ్చుగా. థ్యాంక్స్ రా. చా యాదగిరి సార్, యాదగిరి సార్. ఒరే సచ్చినోడా,
అలా వీడియో గేమ్స్ ఆడితే సోమరిపోతుల్లా తయారవుతాడు సార్. స్కోర్ అంతా పోయింది ఇక్కడ. రేయ్ పోయి ఇలాంటి సోది సిస్టమ్ తీసుకురమ్మని చెత్త సలహా ఇచ్చావేంట్రా? అంటే తెలుగు బ్రదర్స్ కి సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ అని చెప్పి ఇలాంటి ఐడియా ఇచ్చా అన్నాయి. అయినా దీనన్నా ఇంత లేట్ చేస్తాడని నాకేం తెలుసు అన్నా. లేట్ అయిందంటున్నారా? ఏదైనా చేసేస్తారేమోరా? మీ చెల్లి వాడిని గెలకుండా ఉంటే ఏం చేయడు. అయినా వాడు వీడియో గేమ్స్ ఆడుకుంటే దీనికి ఎందుకురా? సార్ ఒకసారి కట్లిపండి సార్, మళ్ళీ కడుదురు. ఎందుకు? ఇంతసేపు కదలకుండా కూర్చుంటే మజిల్స్ అన్ని పట్టేశాయి. ఒకసారి కట్లిపితే లేచి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ కూర్చుంటా, అప్పుడు కడుదురు గాని. ఏంటి సార్ అలా చూస్తున్నారు? వచ్చినప్పటి నుంచి తాగడానికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఇదేమన్నా హోటల్ రూమా టైం కన్నీ అందించడానికి? జైల్లో కూడా కాస్తో కూస్తో ఫుడ్ టైం కి పెడతారు కదా సార్. దీంతో ఎందుకన్నా సార్? నీకేం కావాలో చెప్పు. 4 సీజన్స్ నుంచి ఒక వెజ్ కార్న్ సూప్, ఒక చికెన్ బిర్యానీ, ప్యాడేస్ నుంచి మటన్ బిర్యానీ, 2 లీటర్ల కోక్ మాత్రం మర్చిపోకే. రేయ్ దీని అన్న వదిన వస్తున్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు వచ్చేటప్పుడు దారిలో తీసుకురమ్మని. ఇది అన్యాయం సార్. కిడ్నాప్ మీద ఖర్చు వాళ్ళదా? ఎవర్రా ఇది? కిడ్నాప్ కూడా రూల్స్ ఉంటాయా? ఇలాగే చేయమని. అట్లీస్ట్ ఎథిక్స్ అయినా ఉండాలి కదా. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. ఏయ్ వీళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయి, వస్తున్నారు రావట్లేదా? ఏంట్రా ఏట్లో పడేది? అన్నయ్య ఏడి? మా అన్నయ్య ఏడి? మీ అన్నయ్య ఏమైనా పోలీసా వచ్చి కాపాడడానికి? ఓ ఇదంతా వాడి ప్లానా? నీ ప్లాన్ ఏంట్రా? ఈ కిడ్నాప్ చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? ఏముంది, దేశంలో అల్లకొల్లలో సృష్టించడానికి అయి ఉంటుంది ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, ఈ ఇష్యూకి మీకు ఏ సంబంధం లేదు, త్వరగా వెళ్ళిపోండి. లా అండ్ ఆర్డర్ కి సంబంధం లేకపోవడానికి నువ్వు చేసింది కచేరీ కాదురా, కిడ్నాప్. మీది ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. స్టేషన్ చెప్పకపోతే అమ్మాయిని వదలరా? ఓకే, సైదాబాద్ పోలీస్ స్టేషన్. అన్న ఈ ఏరియా సైబాబాద్ కింద వస్తుంది. రేయ్ ఏరియా సంబంధం లేని స్పెషల్ ఆఫీసర్ రా నేను. ఎక్కడ క్రిమినల్ జరిగినా యాక్షన్ లోకి దిగే ఏకైక పోలీస్ ని. గన్ తీసి గురి పెట్టండి, వీడితో మాట్లాడేంటి? ఆగండి, నాకు ఎస్పీ గారు తెలుసు, ఆయనతో ఒకసారి మాట్లాడండి. నో, ఎస్పీ గారి రికమెండేషన్ నేను విన్నా, నా గన్ లో బుల్లెట్ వినదు. అరే ఆ కట్లిప్పేరా. అవును, లాయర్ గారు ఎందుకు వచ్చినట్టు? నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత నీ తరఫున వాదించి బెయిల్ తెద్దామని. అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారా? సార్ మీ మీద దయతలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదంట. ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా సేఫ్ గా మాకు అప్పగించినందుకు ఈసారికి క్షమించేస్తున్నా, పదండి. చూసావరా వాడెలా భయపడిపోయాడో? ఏమైనా పోలీస్ గెటప్ పవర్ఫుల్ రా. అవునరా, లతికిని కాపాడే ఓకే, కానీ గంగ శబదం వాడి పల్లోడు కొట్టి తీసుకెళ్లాలిగా. ఒరే అన్నయ్య, ఇదే పోలీస్ పవర్ తో వెళ్ళి వాడి మొహం మీద ఒక గుద్దు గుద్ది వాడి పండు పట్టుకొచ్చేసాయి. ఓకే మీరు వెళ్ళండి, నేను ట్రై చేస్తా. పద. ఒరే ఈ సిఏ గాడి ఇంత ముందు మనకి ఎక్కడా తగలలేదు కదా? లేదన్నా, కాకపోతే మంచోడన్నా, ఒక దెబ్బ కూడా కొట్టలేదు. అవునవును, ఇంత ముందు మంచోళ్ళంతా మనల్ని కుళ్ళబొడిచిన వాళ్ళే. నేను కూడా పొడిచేవాడినేరా. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? నేను అందరిలాంటి పోలీసునేనని గుర్తు చేద్దామని వచ్చాను రా. ఇప్పుడే మంచోడు అనుకుంటున్నాను సార్, ఇంతలోనే మారిపోయారా? మీరెలా అనుకున్నా నా అవసరం నాదిరా. ఓ డబ్బులు అడగడానికి వచ్చారా? నో, నేను లంచాలు తీసుకునే పోలీసుని కాదురా, పళ్ళు పీక్కెళ్లే మగాణ్ణి. పన్నా? ఎస్, నీ పన్నే. ఆ పన్నుకి ఇంకో జుట్టుకి ముడిపడి ఉంది. జుట్టు అన్నా, ఈడి మాటలంటే నాకేదో డౌట్ వస్తుంది. ఏంట్రా గుసగుసలు? పన్ను పీకి చేతిలో పెడతారా? ఓ గుద్దు నేనే తీసుకోవాలా? మీరు నన్ను శిక్షించాలనుకుంటే చెయ్యో కాలో తీసుకెళ్ళండి, పన్ను మాత్రం ఇవ్వను. నో, నాకు పన్నే కావాలి. గంగమ్మ శబ్దానికి నీకు ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. లేదు, డౌట్ లేదు, ఈడి గంగమ్మగుడే. గంగమ్మగుడా కాదు. కాకపోతే నీకు పన్ను ఎందుకు కావాలంటావు? డ్యూటీలో చేరినప్పటి నుంచి క్రిమినల్ పళ్ళు రాలగొట్టడం నాకు అలవాటు. డూప్లికేట్ పోలీస్ డ్యూటీ ఇప్పటిదాకా చేసింది చాలరా, ఇక్కడ తీసుకో పన్ను. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. చూసావా అన్న, పన్ను బయటికి రాగానే పోలీస్ డ్యూటీ దిగాడు. రేయ్ ఇంకోసారి నీ పెళ్ళం బోడి శపథాలు నీ నాటకాలు నా దగ్గర ఆడావనుకో,
నీ మిగతా పళ్ళు కూడా రాలగొట్టేస్తాను. పోరా పో. ఏరా పెద్ద సీరియల్ నటుడివి, రేటింగ్ స్టార్వి, ఆఫ్టర్ ఓ రౌడీకి దొరికిపోయావన్నమాట. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఎక్కువగా లేనమయ్యాను కాబట్టి ఎమోషనల్ గా నాకు కావాల్సిన పన్ను గురించి పట్టుబడ్డాను. దొరికిపోయావు, పోలే డెంటిస్ట్ బిల్ మిగిలింది. అలా అని తృప్తి పడాల్సిందే. ఈ పన్ను ఇప్పుడు నీది కాదు, యాదగిరిది. ఏంట్రా నువ్వనేది? ఇది నూరాలగొట్టిన యాదగిరి పన్నుని గంగకి చెప్పి తన శబదాన్ని విడిచి జుట్టును ముడేస్తావు. ఈ పన్ను నాదని గుర్తుపడదంటావా? పన్ను మీద పుట్టుమచ్చలుంటాయి, మరి గుర్తుపడ్డా. చూడు గంగా, వాడి పన్ను రాలగొట్టి తీసుకొచ్చాను. ఒకటే తెచ్చావేంటి? రాలింది ఒకటే కదా. ఎట్టారాలగొట్టు రాంబాబు? ఎలా అంటే అదో పెద్ద యాక్షన్ ఎపిసోడ్, చెప్పడం కుదరదు. అవును దినా, అదో పెద్ద స్టోరీ. తర్వాత కథలుగా చెప్తాను గానీ పాపం ముందు రాంబాబు అని పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకుని. రాంబాబు పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఎందుకు? అంటే ఫైట్ జరిగినప్పుడు కొట్టించుకునేవాడితో పాటు కొట్టినోడు కూడా చేతులు కాళ్ళు నొప్పులు పడతాయి కదా. ఏటైనా నా మాట నిలబెట్టి ఆడి పన్ను రాలగొట్టి తెచ్చినందుకు నా మొగుడు రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు నీ జుట్టుకు నూనె రాసి ముడేసుకో గంగా. ఆగు గంగా, రాంబాబు రియల్ హీరోయిజం ని కళ్ళారా చూడలేకపోయావే అని బాధగా ఉంది. అవును, నాకు కూడా. మరి అలాంటప్పుడు నీ శపథం తీరిందని ఎలా సంతోషిస్తావు? అందుకని ఇప్పుడు ఏమంటావు? రాంబాబు ఆ రౌడీ పళ్ళు రాలగొట్టడం మేము కళ్ళారా చూడాలి. తన ఫేస్ లో బాధ, పశ్చాత్తాప రెండు ఎక్స్ప్రెషన్స్ గంగా ఒకేసారి లైవ్ లో చూడాలి. నో, కుదరదు. ఎందుకు కుదరదు? ఒకసారి కొట్టించుకున్నవాడు మళ్ళీ రెడీగా ఉంటాడా ఏంటి? ఒకసారి భయపడిన వాడు రెండోసారి ఎందుకు భయపడ్డు? బిటి భయపడ్డాడు కదా అని అలుసుగా తీసుకుని అన్ని పళ్ళు రాలగొడతా కూర్చుంటావా ఏంటి? అన్ని పళ్ళు అడగలే, ఒకే ఒక్క పన్ను ఒకే ఒక్కసారి లైవ్ లో రాంబాబు ఊడగొట్టడం మేము చూడాలి అంతే. అంతే, అప్పటిదాకా ఈ జొత్తుకు మోడిపడదు. ఒరే అన్నయ్య, వాళ్ళ పైత్యం నీ పళ్ళని ఊడిదాకా వదిలేలా లేదు. ఇదెక్కడ గొడవ రపీత? డోంట్ వరీ రా రామా, వీళ్ళ శబ్దం తెచ్చే ఐడియా నా దగ్గర ఉంది. కొబ్బరికాయని పగలగొట్టచ్చు కదా, హడలు కొట్టడం దేనికి? దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. హడావుడ్లు ఆడంబరాలు ఆయనకి నచ్చవు. ఆ రౌడీ గాడేంట్రా నాకంటే బాగా నటించేస్తున్నాడు? ఇక్కడే నువ్వు దేవుని క్రియేషన్ ని తక్కువ అంచనా వేస్తున్నావు. అంటే నువ్వు చూస్తుంది యాదగిరిని కాదు, వాడి తమ్ముడు భువనగిరి. ఇద్దరూ ఒకేలా ఉంటారు, మొహాలు మాత్రమే ఒకటి, మనస్తత్వాలు వేరు. వాడు దుష్టుడు, వీడు భక్తుడు. వాడు రౌడీదాస్, వీడు రామదాస్. వాడు అపకారి, వీడు ఉపకారి. వీడేలా ఉపయోగపడతాడు? వాటిలాగే ఉపయోగించుకుందాం. ఎలా? ఇది సంగతి భక్త భువనగిరి గారు. మీరు ఎలాగైనా గండం గట్టెక్కించి మా గంగమ్మ శబ్దాన్ని నెరవేర్చాలి. పరోపకార్యార్థం ఇదం శరీరం అన్నారు. ఈ దేహాన్ని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. దేహం అంతా అక్కర్లేదు సార్, జస్ట్ మీ దవడ చాలు. సరే, మీ ఇష్టం. ఈ రకంగానైనా మా అన్నయ్య చేసే పాపాలకి పరిహారం దొరికితే అంతే చాలు. నాడు నిండు సభలో కౌరవులు నాపై జరిపిన అత్యాచారానికి, నా హృదయంలో మండే అవమానానికి ముడివేయిన నా కురులే సాక్షి. ఆ ద్రౌపది ప్రతిజ్ఞ నెరవేరింది. నీ పతిని ప్రతిజ్ఞ ఎప్పుడు నెరవేరుస్తాడు? వదినా, అంకుశం సినిమాలో రామ్ రెడ్డిని రాజశేఖర్ కొట్టినట్టు అన్న రౌడీలను కొట్టి తెచ్చాడు దినా. రండి. రామా కాదండి, ఆడవాళ్ళకి డౌట్ వస్తుంది. అమ్మా అబ్బా అనండి. అలాగే. అమ్మా అబ్బా. గంగనే అవమానిస్తావరా? ఇప్పుడు చూడు, రాలగొడతావు. ఇలా జరగాలి. మరి మా గంగతో ఎందుకు పెట్టుకున్నారా? అట్నుంచుకోమరా. ఎవరు ఈరోజు మా చేతిలో? సీతా సావిత్రి, అనసూయ లాంటి మహా పతివ్రతలతో సమానమైన నా సతి గంగను జుట్టుపట్టి అవమానపరిచినందుకు నీకిదే ముష్టిఘాతం. అమ్మో, అన్నకు చెప్పాలి. జాగ్రత్త. బాత, నన్ను క్షమించు. మళ్ళీ నీ జోలికి రాను. జోలికి కాదు, ఈ వీధిలోకి రాకు పో. మళ్ళీ వచ్చావా? ఖబర్దార్, వెళ్ళు. గంగా, ఇప్పుడైనా ముడి వేస్తావా నీ జుట్టును? ఎందుకైనా మా ఆయన బంగారం. ఇప్పుడు నువ్వు అసలైన మగాడివి, గంగ శబ్దం తీర్చిన మొగుడివి అనిపించుకున్నావు. నువ్వే అఖిలాంధ్ర మహిళలకు ఏకైక హీరోవి రాంబాబు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. పితానీకెందుకు థ్యాంక్స్? ఫ్రెండ్లీగా చెప్తే తప్పేంటి? ఈ హ్యాపీ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం. పదండి. అమ్మయ్యా, ఈ ఐడియా ముందే ఇచ్చి ఉండొచ్చు కదరా. యాదగిరికి భువనగిరి అనే తమ్ముడున్నాడని నాకు లేట్ గా లైట్ వెలిగిందిరా. రే రాంబాబు, వీడు యాదగిరా భువనగిరా? యాదగిరే.
నా తమ్ముడిని కొడతారా వాడి నోట్లో పన్నీరాలు కొడతారా నీ ఒంట్లో ఎముకలు లేకుండా చేస్తానరా ఇంకో పన్ను